అది పొలం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అరిటాకు బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం. అయితే టేస్ట్ అయితే ఐడటి ఉంది. సూపర్. టైం కట్టాల. హలో ఫ్రెండ్, ఈరోజు అయితే టైం అయితే 4 o'clock అవుతుంది. సో ఇప్పుడైతే మేము నేర్చుకున్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఒక ఫుల్ కోడ్ని అయితే మేమైతే చికెన్ అయితే చేయించేసాం. ఇప్పుడైతే మేము అది వండడానికి అయితే వెళ్తున్నాం. సో మీరు చూసుకుంటే అరిటాకు, సో ఇంకా కొన్ని సామాన్లు పట్టుకొని అయితే మేము తోటలోనైతే వండబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. మేమైతే ఈ లోపలైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. సో అదిగో మౌంటైన్స్. సో నేచర్ చూసుకుంటే క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో మా గ్యాంగ్ అయితే రెడీ అయింది. సో డ్రింక్స్ అవన్నీ తీస్తున్నాయి. ఇప్పుడైతే చికెన్ అయితే వండబోతున్నాం. ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేయబోతున్నాం. అరిటాకులో కూడా చికెన్ అయితే మేము ప్రిపేర్ చేయబోతున్నాం. ఏట్రా ఆ బొగ్గులు నేనే వాడానే. సో ఇది గ్యాంగ్. ఇటు సైడ్ కంప్లై ఎక్కువ ఉంటారా? ఎలాగంతా ఇచ్చేస్తాం కానీ కంప్లైని. అదే అక్కడికి వెళ్ళిపోతాం. ఆ మధ్యలోకి వెళ్ళిపోతే వండుకోవడానికి బాగుంటుంది. అప్పుడులోకి తెస్తారులే. అటు వెళ్ళిపోదామా? అక్కడికి అటు వెళ్ళిపోదామా? అటు వెళ్ళిపోదాం. గడ్డిలాగా ఉంటే బాగుంది. తోటలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పెడదామా? ఇక్కడ ఇలాగ ప్రిపేర్ చేద్దాం. ఈవినింగ్ టైంలో చికెన్ ఫ్రై. సో ఇవి కావాపళ్ళు వచ్చడానికి కొంచెం ఇది ఫ్లేవర్ ఎలా ఉందో చెక్ చేశారు. ప్లేస్ అయితే బాగానే ఉంది. అంటే ఇక్కడ కమ్మలు కూడా ఉన్నాయి ముట్టించడానికి. రాయిలు ఉండాలి. రాయిలు అయితే పెద్ద మంట వచ్చేసి అరకులోలాగా ఎక్కువ తిరిగితే పైన తగిలిచ్చే. ఏది ఇదా? ఇక్కడికా? వస్తుంది. తోలిచ్చి ఇక్కడ ఎందుకు కడుతున్నాం అంతే. కుక్క వచ్చినా సరే పట్టుకెళ్ళకుంటున్నా. సో ఇప్పుడైతే మనం కంపలు రెడీ చేద్దాం. సో కంపలకి అయితే వెళ్తున్నాం. కొంచెం దుక్కలాంటి అయితే బొగ్గులు వస్తాయి కదా. ఆ రాయిలు పట్టుకెళ్ళు. ఇదికే ఒక రాయి ఇచ్చావా? ఇంకో రాయికి వెళ్ళాల్సింది ఎక్స్ట్రా. ఏటుందా? గొయ్యందా? అలాగైతే ఇప్పుడు ఏం దూరింది? ఇప్పుడే దూరింది. పంది అదే అయితే నాకు తెలిసి ముళ్ళ పంది ఉండాలి దాంట్లో. అదేనా ఉండాలి, ఉడేనా ఉండాలి. ఇంకా అల్లిరా బయటికి కానీ వచ్చేసింది అనుకో.
ఏడిది ఇక్కడ నీడ రేట్ ఉంది. అప్పుడే నీడ రూపాయలు వేసుకుంది నేత. కొంచెం హోల్ చేయి. అర్థం కాదు చివరికి అది. దీన్ని ఎలా ఈ రాయిని తీసేట్టు అక్కడ పెట్టు. అద్దెలుగు కర్ర ఈ గడ్డిని తీసి లాగుండే పొలంలా చేసాం అనుకో బొగ్గులు రెడీ అవుతాయి. ఇలాంటివి ముందు బొగ్గులు రెడీ చేస్తాం అనుకో సరిపోతుంది. అది పొలం సార్ కదా, ఇవి కావా పొలాలకి. ఇది వీటితో ఏంటంటే ఆరోగ్యానికి కూడా మంచిదే. సో ప్రాబ్లం ఏముంటుంది కాబట్టి ఇంకా 2 మూడు పెట్టుకొని వచ్చాడు. మెస్ వచ్చింది. ఆ మెస్ దాన్ని అడిగితే అది కొంచెం అరిటాకులో చుట్టేసి మాసాన్ని కొంచెం కాల్చేద్దాం. దీని మీద చేసేద్దాం రానియా. ఎదురు ఆ పొలం లేవా? కొంచెం దీన్ని కరెంట్లో పెట్టేసి మాసాన్ని దీంట్లో వేసేసి ఓకే. సో మాసం దట్టాలో ఎంత కాల్చిపోతున్నాం. మంచిగా గ్రేవీలాగా మసాలా కలిపి తెచ్చుకున్నాం. చూస్తుంటే నా నోట్లోంచి నీరైతే ఊరేస్తుందా. మెదడు మెదడు అదే లేదురా దారం కూడా ఆవులో వదిలేసి ఏది ఇల్లది వాళ్ళ వాళ్ళదాన్ని అడిగి పెట్టు. అది వెళ్ళవా వెనకాల
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అరిటాకు బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం. మేమైతే కావా పొలాలు కూడా రెడీ చేస్తున్నాం. ఇది చూద్దాం. సో కావా పొడలు చాలా కష్టపడి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. వీడియో చాలా బాగుంటుంది, చూడండి. సో తందూరి చికెన్ బాగా రోస్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ కావా పొలాలు అయితే ప్రిపేర్ చేసాం. చూసారా, టేస్ట్ అయితే మామూలు ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అది కూడా నేచర్ చూసుకుంటే మీరు రుచుట్లు ఇక్కడ ప్రిపేర్ చేసి పొయ్యి మీద ప్రిపేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సో కుకింగ్ అయిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ మంచిగా పిండితే స్పైసీగా ఉంటుంది. ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్ చేస్తాం. మంటలు ఎట్టేసి అవి తీసుకొని తీసి లోపు కాలితే చికెన్ తందూరి. అబ్బా గుండెకాయలు మామూలు కూడా. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఇలాంటి పార్టీ చేసుకున్నారు లేదో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉన్నాయో, చూస్తుంటేనే నోట్లోంచి నీరు అయితే వచ్చేస్తుంది. మనం అది బా చూడండి ఫ్రెండ్స్, కావా పొలంలో మీ ఫ్రెండ్స్తో ఇలాంటి నేచర్లో ఎప్పుడైనా పార్టీ చేసుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇలాంటి తందూరి చికెన్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో అయితే. టేస్ట్ అయితే ఐడెంటిటీ ఉంది. సూపరా సూపరు. టేస్ట్ అయితే ఉల్లిపాయలు కూడా ఇక్కడ ఎట్టిండ్రా బుర్ర చెప్పరా, ఎలా ఉంది చెప్పరా. బాగుందా లేదురా? బాగుందా? ఎలా ఉందా? ఎక్సలెంటా? ఇదే మొక్క ఎట్టుకోరా, నువ్వే రివ్యూ ఈరోజు చెప్పు. చెప్పు పూరా తిన్నవేటే ఎలా ఉందరా? అలాగే కోక్ కూడా అందరికి ఒక డ్రింక్ కూడా. డ్రింకులు మా జోక్ కూడా చెప్తున్నా టైం కట్టారా. సీన్ కూడా ఎవరు కూడా వేస్తున్నాడు రా. ఎవరి పళ్ళు ఆడి పనిచేసుకుందా మరి. మా గ్యాంగ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్న వల్ల మంచిగా రోస్ట్ అయ్యాయి. బాగుంది అరకన్ని మంచిగా. అయినా ఐటమ్స్ ఎక్కువ వేసాయి కదా అన్నయ్య, కొంచెం ఊరబెట్టాం కదా. ఊరబెట్టుకుందా